హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బఠానీ చాట్. ఈ వర్షాకాలంలో వేడివేడిగా కారం కారంగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు బఠానీ చాట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇక ఆలస్యం ఎందుకు, బఠానీ చాట్ తయారు చేసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు బఠానీలను తీసుకుని 6 గంటల ముందే నానబెట్టుకున్నాను. మీరు సాయంత్రం చాట్ చేసుకోవాలనుకుంటే మీరు ఉదయాన్నే బఠానీలని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కుక్కర్లోకి తీసుకొని ఉడికించుకుందాం. ఇలా బఠానీని కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేయాలి. తర్వాత బఠానీలు మునిగే వరకు నీళ్లు పోసి బఠానీ ఉడికేటప్పుడు పొంగకుండా ఉండడానికి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బఠానీని ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో ఒక 2 బంగాళదుంపలను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిపైన ఉండే పొట్టుని తీసేసి మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేయాలి, నేను ఇక్కడ మర్చిపోయాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టమాటాలని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇది కాస్త ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం ముందుగా ఉడికించుకున్న బఠానీని సగం పక్కన పెట్టుకొని సగం స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది ఉడికిన తర్వాత స్మాష్ చేసుకున్న బఠానీని ఇందులో వేసి కలపాలి. తర్వాత మనం అలాగే ఉంచుకున్న బఠానీని కూడా వాటర్తో సహా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపని ఇందులో వేయాలి. దీన్ని బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చాట్ మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కారపూస వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching in this video.